ఏమిటమ్మా సత్య, సడన్ బ్రేక్ తో కారాపావు? సడన్ గా ఐస్ పార్లర్ కనిపించింది డాడీ. కమాన్ పిన్ని. ఓలమ్మో ఐసా, ఎంత నైసు. ఐస్ తింటే పెరుగుద్ది నా సొగసు. ఐశ్రాణి వచ్చేస్తున్నా తుపాకీతో. అబ్బా, చీటికి మాటికి తుపాకీతో బయలుదేరతావు ఎందుకని? ఎందుక? ఇంట్లో ఉన్న బంగారం అంతా ఒంటి మీద సింగారించుకు బయలుదేరావుగా. ఎవడు నీ బంగారం మీద చేసినా కాల్చి పారేద్దామని. పూర్ణాయినో నీ పేమంతా ఈ బంగారం మీద అన్నమాట. 3 స్పెషల్ ఐస్ క్రీమ్స్ కావాలి. అమ్మాయి నాకు ఒకటి చాలదే, 2 ఐస్ క్రీమ్లు కావాలి. నీకు 2 డబ్బు దండగా, ఒక దాంతో సరిపెట్టుకో. అబ్బా, ఇక్కడికి వచ్చినా నీ పిసిని కొడతాను పోనిచ్చుకున్నావు కాదు. డాడీ ఐస్ క్రీమేగా తినని. త్వరగా తీసుకురా. సత్య వచ్చిందే. హాయ్ సత్య, కమ్ హియర్. హాయ్ జ్యోతి. డాడీ 1 మినిట్. హాయ్. కథ నవ్వుతూ కూసా, నీ ఏడుపు అందరు చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్నది ఈ మీసాల వెంకటపై ఫేస్ కాదే, నా ఐసు, నీ ఒంటి మీద ఉన్న బంగారం. బేరర్, అమ్మాయి అక్కడ ఉంది, అది అక్కడ తీసుకెళ్ళు. ఓకే సార్. నువ్వు నువ్వు మేడం, ఇందులో ఏగ పడింది, కళ్ళు కనపడలేదు. తప్పు చేసిన వాడిని చెప్పదెబ్బ కొట్టి 100 ఇవ్వడం నాకు అలవాటు. ఇదిగో 100. ఇదిగో 200. అన్యాయం చేసిన వాళ్ళకి దేహశుద్ధి చేసి హాస్పిటల్ ఖర్చులకు 200 ఇవ్వటం నాకు అలవాటు. తీసుకో. దెబ్బకి 200. నేను కూడా వీళ్ళు దెబ్బ కొట్టించుకోనా? ఈ ఖర్చు కలిసి వస్తుంది. రెండో పెళ్ళని చేసుకోవడం నా బుద్ధి తక్కువ. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బుద్ధులే. ఆడు కొట్టింది మన అమ్మాయిని. కూతురు చేయాలి, లేకపోతే ఈ తుపాకీతో తూట్లు చేస్తాను. ఏమిటి, మీ అమ్మాయి చెయ్యి పట్టుకుంటేనే తూట్లు చేస్తావా? బుధం మీద ఇలా చేయి వేసి మరి ఇలా పట్టుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? అమ్మాయి, ఇతను ఊరించుకుని పారిపో. ఇతన్ని కాల్చడానికి ఒక తుపాకీ చాలదు. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి మొత్తం తుపాకులతో ఇతను ఎదిరించాలి. రా. ఎందుకు